డ్రైవింగ్ ఎట్లా చేస్తున్నాను కొంచెం చెప్పు కెమెరాలో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సిద్ధి. సో మీకు అర్థమైందొచ్చు తమ్ముడు చూసి అయితే వీడియో ఏంటని చెప్పేసి. సో గైస్ స్టార్ట్ 140 అయింది ఎగ్జాక్ట్లీ 147. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతాం మిడ్ నైట్ అనమాట. చలో గైస్ మనం స్టార్ట్ అవుతాం. మన ట్రిప్ ఎట్లా ఉంటుందో ఏందో మనం చూద్దాం దాన్ని. చలో స్టార్ట్ అవుతాం. గైస్ మనమైతే టెంపుల్ లోపలికి వెళ్ళి పంతులతో రిక్వెస్ట్ చేసాం అనమాట. దీని గురించి ఏముంది అసలు ఈ గుడి గురించి టెంపుల్ గురించి తెలుసుకుందాం. దాని పంతులకి వెళ్దాం. హే గైస్, మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మనం ఇప్పుడు నైట్ 2:30 అట్లా అవుతుంది నైట్. సో మనం ఇప్పుడు ఎల్మినార్ అయితే రీచ్ అయిపోయినాము. చలో గైస్, ఇంకా ముంగట వెళ్తుంటే నా జర్నీ ఎట్లా అవుతుంది అని చూపిస్తాను మీకు. సో ప్లీజ్ గైస్ వీడియోని కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. హే గాయస్, మనమైతే ఇప్పుడు యాదగిరిగుట్ట అయితే క్రాస్ అయిపోయినాము. సో మనం డ్రైవింగ్ చేసుకుంటూ ఒకసారి కళ్ళు మూసుకున్నాం అనమాట. వద్దు రాబే అని చెప్పేసి టీ దానికి అయితే స్టాప్ అయిపోయినాం ఇక్కడ. అయితే నేను టీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అన్నకి కొంచెం నిద్ర వస్తుంది అంటే ఇంకా నేను డ్రైవింగ్ చేస్తున్నమాట బ్రో. చలో ఇంకా ముంగట వెళ్ళి ఎలా ఉంది జర్నీ ఏంది చూపిస్తాం గాయస్. ఫస్ట్ ఏ టెంపుల్కి వెళ్తున్నాము ఏంది, ఆ టెంపుల్ ఎక్కడ ఏంది అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరు చూపిస్తాను. సో ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో మేము జనగాం అయితే క్రాస్ అయిపోయినాము. సో మేము కొంచెం పక్కన ఆపుకున్నాం అనమాట గాయస్, కొంచెం ఫోటో సెక్షన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో ఈ వీడియో తీయడం కారణం ఏంటంటే మేము ఒకటే రోజుల్లో ఒక 5 టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో ఆ 5 టెంపుల్స్ వచ్చేసి వరంగల్ నుంచి 90 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. సో అది మనతో అవుతుందా కాదా అనేది ఈ వీడియోలో చూద్దాం. హే గాయస్, మనమైతే వరంగల్ రామమ్మ టెంపుల్ అయితే చూసినాము. సో మన ఫస్ట్ విజిట్ ఇది. సో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం వెళ్ళేటివి. సో లోపలికి వెళ్ళి మనం చూద్దాం లొకేషన్ ఎట్లా ఉందో టెంపుల్ది. దా అయితే వాళ్ళందరూ ఫస్ట్ వెళ్ళిపోయామన్నమాట లోపల. సో మన కార్ అక్కడ బయట పార్క్ చేసి వచ్చే వరకు లేట్ అయిపోయింది నాకు. సో గాయ్స్, లొకేషన్ అయితే జబర్దస్త్ ఉంది ఇక్కడ. అవి వచ్చి కపుల్స్కి అయితే బోరాన్ ప్లేస్ ఇది. సో గాయ్స్, ఇది లార్డ్ శివ టెంపుల్ అనమాట. సో ఇది ఎప్పుడు కట్టిరు ఏందో నాకు కూడా అంత తెలియదు. మా ఫ్రెండ్ కలిగి తెలుసుకుందాం దా. అరే వికాస్, ఈ టెంపుల్ ఎప్పుడు కట్టింది మనం తెలుసారా నీకు? అవునరా, ఇది 1000 years బ్యాక్ కట్టిండ్రు. 1000 years బ్యాక్ అంట గాయస్. ఇది యాక్చువల్లీ కాకతీయ కింగ్ అని ఉంటుండే కింగ్, ఆయన కట్టించండి. ఎందుకంటే స్పెషల్ ఏంటంటే లార్డ్ శివ అనేటైన ఆ శివుడు అనే భక్తుడు ఆయన చాలా డీప్గా ఉంటుండే. ఇదనే కాదు చాలా టెంపుల్స్ కట్టించండి ఆయన శివుని. సో గాయస్, మనము మన గుడి అయితే వచ్చేసి 1000 years బ్యాక్ అనమాట. సో లోపలికి వెళ్ళి టెంపుల్ ఎట్లా ఉంది ఏంది మనం చూద్దాం దా. సో గాయస్, ఈ టెంపుల్ అయితే మొత్తం గ్రానైట్తో కట్టిన టెంపుల్ అనమాట. సో ఇది మొత్తం హ్యాండ్మేడ్ డిజైన్స్ గాయస్. మొత్తం ఇది ఇప్పుడు వారికి 1000 years అంట. ఇది ఒకసారి అయితే తుఫాన్ వచ్చినామట ఇక్కడ. సో టెంపుల్ ఎలా ఉంది అలానే ఉంది ఇప్పటి వరకు. మనం చూసుకున్నట్లయితే రోడ్ మీద ఇప్పుడు మన గవర్నమెంట్ వేసే రోడ్స్ అయితే ఒక 2 daysలోనే ఒక 1 weekలో మళ్ళీ ప్యాచ్ మొత్తం లేచిపోతుంది అనమాట. సో చూడండి గాయస్, మన హిందూ ధర్మంలో టెంపుల్స్ ఎట్లున్నాయి ఇప్పటి వరకు మళ్ళీ అట్లనే ఉన్నాయి. ఒక 1000 years బ్యాక్ నుంచి వెళ్ళి ఎట్లున్న టెంపుల్స్ అట్లనే ఉన్నాయి అనమాట. చలో గైస్, ఇంకా మనం లోపలికి వెళ్ళి చూసాం ఎట్లా ఉంది లోపల టెంపుల్. లోపలికి చూసాం. సో నేను లోపలైతే ఎంటర్ అవుతున్నాను. సో గైస్, మనకైతే తెలీదు అసలు కెమెరా వెళ్ళడో లేదో, వీడియోస్ తీయడానికి పర్మిషన్ ఉందో లేదో తెలియదు అనమాట నాకైతే. సో మనమైతే లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళినాక చూద్దాం ఏమవుతుందో. సో గాయస్, మీరైతే చూడవచ్చు ఒక్కొక్కటి హ్యాండ్మేడ్ చెక్కిందనమాట. మొత్తం చేత్తో చెక్కినది ఒక్కొక్కటి. సో మనం లోపలైతే ఎంటర్ అయిపోయినాము. చలో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం గాయస్ ఎట్లా ఉందో ఏందో. లోపల వచ్చేసి అయితే లార్డ్ శివ అనమాట. సో మనం ఇట్లా లోపలికి వెళ్తుంటే పంతులైతే చెప్పిండు కెమెరా ఆఫ్ చేయమని చెప్పేసి. గాయస్, మనమైతే టెంపుల్ లోపలికి వెళ్ళి పంతులకి అయితే రిక్వెస్ట్ చేసినాం అనమాట. దీని గురించి ఏముంది అసలు ఈ గుడి గురించి టెంపుల్ గురించి తెలుసుకుందాం. దా పంతుల దగ్గరికి అయితే వెళ్దాం. చెప్పండి అసలు ఏంటి అసలు గుడి స్పెషాలిటీ ఏంది, ఎప్పుడు ఎన్ని ఏళ్ళ కింద కట్టింది ఇది? ఇది కాకతీయుల కాలంలో నిర్మాణం చేశారు. కాకతీయుల రాజైన రేచలూరు ఇక్కడ సామంతరాజు ఉండేవారు. ఆయన ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు.
ఈ ఆలయ నిర్మాణం చేసి ఇప్పటికీ 800 సంవత్సరాలు దాటింది. ఓకే. 13th సెంచరీలో ఈ ఆలయ నిర్మాణం చేశారు. ఈ ఆలయ నిర్మాణం కూడా 40 సంవత్సరాలు పట్టింది ఆలయ నిర్మాణం చేయడానికి. సరే, రామప్ప అనేది శిల్పి, ఇదంతా చిక్కినంతా రామప్ప అనే శిల్పి. ఇక్కడ చూసినవి కూడా శిల్పి యొక్క గొప్పతనం నైపుణ్యత కనబడుతుంది కాబట్టి రామప్ప కూడా అని నామకరణం చేశారు. ఓకే, సరిపోతుంది. థ్యాంక్ యూ. సో గాయస్, మా ఫ్యామిలీ అయితే అందరూ ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో ఒక్కరు ఇంటలేమాట, ఎవరు దాడి చేస్తారు అందరూ. సో ఇక్కడ టెంపుల్ అయితే కవర్ అయిపోయినాం అనమాట. సో టెంపుల్ అయితే కవర్ అయిపోయింది. ఇది కామారెడ్డి, నిజామాబాద్. కాదు బాబాయ్, టూర్ ఎట్లా అనిపిస్తుంది ఇట్లా పోతుంటే? వన్ డే ఇలా మొత్తం టూర్ వేస్తుంటే మనం ఇతను వచ్చినాం కదా, నాతో వస్తే మంచి తీసుకొస్తున్నాను కానీ అంతే. నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్, మంచిగా అనిపిస్తుందా? సో గాయస్, మనల్ని అయితే ఆల్రెడీ ఇంకో కార్ ముంగట ఉందన్నమాట. సో వాళ్ళైతే ముంగట వెళ్ళిపోయారు. సో ఇంతకుముందు నేను చెప్పినా కదా సమ్మక్క సారక్క అని చెప్పేసి ఫస్ట్. సో అది ట్రిప్ క్యాన్సిల్, అంటే క్యాన్సిల్ కాలేదు. సో ఫస్ట్ అయితే ఏందిరా అది లేక్ లక్నవరం లేక్ అయితే వెళ్తున్నాం అన్నమాట ఫస్ట్. దాని తర్వాత సమ్మక్క సారక్క, మళ్ళీ నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ 1000 పిల్లల టెంపుల్ ఉంది. మళ్ళీ దాని తర్వాత యాదగిరిగుట్ట తర్వాత వేస్తమ్మల గుడి మర్చిపోయినా. సో 1000 పిల్లల టెంపుల్ అనమాట దాని నెక్స్ట్ మళ్ళీ. సో ఈ ఒక్క రోజులో ఇండియన్ ట్రిప్ అనమాట. చలో గాయస్, వన్ బై వన్ మీకు చూపిస్తామంట. మీరు అలసిపోతుండాలి కానీ చూడడానికి మేమైతే అలసిపోము. డ్రైవింగ్ ఎట్లా ఉంది అడగవా? సో గాయస్, నా డ్రైవింగ్ ఎట్లా అనిపిస్తుంది మీకు? కామెంట్స్ లో చెప్పండి. మళ్ళా ముందున్నారా? సో గాయస్, మనము లేక్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో రోడ్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి బ్రో ఇక్కడ. సో మొత్తం టర్నింగ్స్ జబర్దస్త్ రోడ్ ఉంది. ఇది లక్నవరం లేక్ అనమాట. లేక సో క్రేజీ రోడ్స్ బ్రో, క్రేజీ ఎక్కడ ఉందా అది? ఎక్కడ, ఏ జిల్లా ఉంది? ఇక్కడ చెప్పు. ములుగు జిల్లాలో ఉంది. మన ట్రిప్ లో మాత్రం మంచి కామెడీ దొరికింది అనమాట. ఒక పర్సన్ ఏ జిల్లాలో ఎక్కడ ఉంది చెప్తే వాళ్ళు. సో గాయస్, మనం కార్ అయితే పార్క్ చేసుకొని లోపలికి వెళ్దాం లేక్ చూడడానికి. సో పార్కింగ్ అయితే దొరికిపోయింది. మా దొబ్బని బండి ఇంకా హే గాయస్, మనమైతే సమ్మక్క సారక్క అయితే వచ్చేసాం అనమాట. సో ఇంకొక 1 కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళిపోతాము. చలో గాయస్, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాం. సో మనము సమ్మక్క సారక్క అయితే రీచ్ అయిపోయాము. సో గాయస్, ఇంకోటి ఏంటంటే మనం జాతర టైంలో వచ్చినామనుకో, మనకు ఊపిరి తీసుకునే ప్లేస్ కూడా ఉండదు ఇక్కడ. మనకి ఇంకా అదృష్టం అనమాట. నార్మల్ టైంలో వచ్చినాము, దర్శనం మంచిగా అయిపోతుంది. చలో గాయస్, ఇంకా లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకుందాము. సో ఇక్కడ సమ్మక్క సారక్క అయితే దర్శనం అయిపోయింది గాయస్. ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ భద్రకాళి టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ప్లీజ్ గాయస్, ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంటిన్యూ వీడియో చూడండి. సో గాయస్, మీరు అంతలోపు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, మనం అయితే ఇప్పుడు భద్రకాళి టెంపుల్ అయితే చూసినాము. సో అది వరంగల్ ఉందన్నమాట. చలో గాయస్, లోపలికి అయితే వెళ్దాం. కాలు అయితే జబర్దస్త్ ఆగుతున్నాయి.
సో గాయస్ మన భద్రకాళి టెంపుల్ అయితే మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇక్కడ నుంచి అయితే 1000 పిల్లర్ టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో భద్రకాళి టెంపుల్కి ఇంకా 1000 పిల్లర్ టెంపుల్కి డిస్టెన్స్ వచ్చేసి 1.5 కిలోమీటర్, ఒక 5 minutes రోడ్ ట్రావెల్ అంతే. సో నేనైతే 1000 పిల్లర్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాను. చలో గాయస్ ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము. నేనైతే అనుకుంటున్నాను ఏంటంటే లోపలికి వెళ్ళి ఒక పిల్లర్ లెక్క పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే 1000 పిల్లర్ టెంపుల్ అని పేరు ఎట్లా వచ్చింది నాకు అర్థమైతే లేదు. సో 1000 పిల్లర్స్ ఉన్నాయి ఆ దీంట్లో అని చెప్పేసి నాకు డౌట్. చలో గాయస్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఏందో ఎట్లా ఉందో టెంపుల్. సో గాయస్ 1000 పిల్లర్ టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది అనమాట. సో ఏదైనా రెస్టారెంట్ తిందామని చెప్పేసి అనుకుంటుంటే మా వాళ్ళు అప్పుడే చెప్తున్నారు మేము ఇంటికి వస్తాము చపాతీలు తెచ్చినాం అని చెప్పేసి. సో రోడ్ పక్కన ఆపి తింటున్నాం అనమాట. హే గాయస్ మేమైతే తినైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ యాదగిరిగుట్ట అనమాట లాస్ట్ ఇది. సో యాదగిరిగుట్టకి వెళ్ళే వారికి మాకు నైట్ 10 అవుతుంది, ఎందుకంటే ఇంకో 80 kilometers అనమాట. సో మా దాంట్లోకి ఒక సో యాదగిరిగుట్ట దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇంకోటి ఏంటంటే మేము అతి కష్టంగా ఫోన్ పైన తెచ్చుకున్నామంట వెళ్ళరు వాడు. సో ఇంకోటి ఏంటి అంటే మేము స్వర్ణగిరి అయితే క్యాన్సిల్ చేసుకుంటున్నాం, ఎందుకంటే అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయిందంట, 9కి క్లోజ్ అంట అది. ఇలా జరిగిందన్నమాట మా ట్రిప్ మొత్తం నిన్న. సో మేము 700 kilometers మొత్తం కవర్ చేసాము, 5 temples కవర్ చేసాము మొత్తము. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రీ సిద్ధి వ్లాగ్స్.